దినాం ఎన్నో కుట్రలు మోసాలు అవుతున్నాయి. ఎంత పైలం ఉంటే అంత మంచిది అని అందరు మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా కూడా కొందరు ఇనకుట మోసపోతూనే ఉన్నారు. అన్ని మోసాలు ఒక ఎత్తు అయితే గీ మోసం ఇంకో ఎత్తు. ఎవరో తెల్వనోళ్ళు గురుడి కొట్టించిరంటే గట్లెట్లా నమ్మిరువా తెల్వనోళ్ళను అని తిడతాం గాని సొంత కాలేజీ వాళ్ళే మోసం చేసిరని రోడ్డు ఎక్కితే ఏమంటాం చెప్పు. హాగోరు చూస్తేనేమో ఎత్తు పొడుగు మంచిగానే ఉండ్రు కదా పోరలు, గట్లెట్లా మోసపోయిర్రా తమ్ముళ్ళు మీరు? మా దగ్గర నుంచి 10 lakhs తీసుకున్న తర్వాత మేము పోస్ట్ చేస్తే మాకు ఒక ఆఫర్ లెటర్ ఇచ్చి ఎల్ఎంఐ ఇచ్చి వాటన్నిటిని చెక్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ కెనడా వెబ్సైట్ పంపిస్తే ఇప్పటికీ ఏ అప్డేట్ రావట్లేదని ఆ వెబ్సైట్ గురించి మేము రీసెర్చ్ చేస్తే ఆ వెబ్సైటే ఫేక్ అని తెలిసింది. ఇదంతా మేము తీసుకెళ్లి ఓహో, మీ కాలేజీ ప్రిన్సిపాలే మీ నోట్ల మన్ను కొట్టిండా? మరి పోయి అడిగితే ఏమన్నాడు? కాలేజ్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఫాదర్ కి చూపించా కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. జస్ట్ పోస్ట్ పోన్ చేస్తున్నారు. 4 months నుంచి మేము కాలేజ్ వెనకాలనే తిరుగుతున్నాం కానీ ఎలాంటి జస్టిస్ రావట్లేదు. మేము కోరుకునేది ఏంటంటే మీ మీడియా టీం మాకు సపోర్ట్ చేసి మాకు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి, న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అయ్యో దేవుడా, గట్లెట్లా నమ్మిరు తమ్మి? ఇవాళ రేపు ఎవరైనా నమ్మొద్దని పెద్ద మనుషులు చెప్తానే ఉండ్రు. మీరు సీదా తీసుకుపోయి 10 లక్షలు అలా చేతిలో పెట్టి తమాషా చూసిర్రంటే తారీఫ్ చేయాల్సిందే పోరి మిమ్మల్ని. వీళ్ళు డిగ్రీ చదువుకున్న అల్వా లయోలా కాలేజీలా చదువు అయిపోయినాక బయట దేశాలలో డ్యూటీలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కళ్ళ తాన 10 లక్షల దాకా గుంజిరట కాలేజోళ్ళు. డిగ్రీ అయిపోయింది, ఇక రాదు డ్యూటీ, ఆగరాదు డ్యూటీ అని చూసి పోయి కాలేజోళ్ళని అడిగితే 4 నెలల సంది గిట్లనే తిప్పించుకుంటారట తప్పితే గాని వాళ్ళు చెప్పిన కొలువు ముచ్చట తీరుస్తలేరని రోడ్డెక్కి ధర్నా చేస్తుర్రు. మా ఇండ్లల్లా మా అమ్మల పుస్తలు గిరిపెట్టి ఆ పైసలు ఇచ్చినాం సార్లు, మా బతుకులు ఆగం చేయకురి అని నెత్తినోర్లు కొట్టుకున్నా ఏం లేదట. ఇక మంచిగా చెప్తే ఎట్లనో దేక్తలేరు కదా అని పోతేమో అని కాలేజీ ఇజ్జత్ అని మొత్తం బట్ట బయలు చేసిర్రు. అసలే పేరు పోయిన కాలేజు ఇంత పెద్ద మోసం చేసిందంటే ఎంత చెడ్డ పేరు, ఏం కథ. మరి ఇప్పటికైనా ఈ పిల్లగాళ్ళకి న్యాయం చేస్తారో లేకుంటే పోతే పోని అని ఎట్టికిడి చేస్తారు. చూడుర్రి ఎంత ఘోరము, ఎంత పాపాత్ములు తయారైతురు జనాలు. సొంత కాలేజోళ్ళే మోసం చేసిర్రంటే ఇంకా ఎవరని నమ్మాలి? ఇవాళ రేపు ఎవరని నమ్మొస్తట్లేదు అని బుగులు పడుతుర్రట ఈ కాలేజీలలోనే చదువుతున్న కడమ పిల్లగాళ్ళు. సోషల్ మీడియాలో నిత్య ఏదో ఒక వార్తతోని హల్చల్ అయితేనే ఉంటది మంచు ఫ్యామిలీ. అందులో మంచు విష్ణువుకు ఎంతటి ట్రోలింగ్ చేస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లే. అయితే ఇప్పుడు ఆయన చేసిన భక్త కన్నప్ప రిలీజ్ కుంది కదా, మొన్నట్ల సింగిల్ సినిమాల శివయ్య అనే డైలాగును వాడినందుకే చిన్నగా రచ్చ చేయలేదు విష్ణుబాబు. ఆ సినిమాలకెళ్ళి డైలాగ్ తీసేసేదాకా ఊకోలేదు. సొంటది ఇప్పుడు సినిమానే గోవింద గోవింద అయిందట. మరి ఏం చేస్తాడో స్నో బాబు. అయ్యయ్యో, ఎంత పని అయిపోయే. స్నో ఫ్యామిలీ అదే మంచు ఫ్యామిలీ ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ తీసుకొని పరారయ్యారట ఎవరు. కన్నప్ప సినిమా కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ ను ఫిలిం నగర్ లో ఉన్న 4 Frames సంస్థకు DTDC కొరియర్ లో పంపిందట ముంబై HIVE స్టూడియోస్. అయితే ఈ పార్సల్ ను ఈ నెల 25 తారీఖు ఆఫీస్ బై రఘు తీసుకొని చరిత అనేటామెకి ఇచ్చిందట. ఖాతమిగా అప్పటి సందాలు ఇద్దరుగా ఆనొస్తలేరని 4 Frames సంస్థలు అంటుర్రు. కొంతమంది పెద్దోళ్ళు కావాలని మా సినిమా ఆడొద్దని గిసొంటి కుట్రలు చేస్తుర్రు. మేము ఎన్నో ఆశలు పెట్టుకొని తీసిన సినిమా ఇట్లా చేస్తారని అస్సలు అనుకోలేని మొత్తుకుంటుర్రు సినిమా టీం అంతా. సినిమా గురించి ఇంత టెన్షన్ పడడానికి అస్సలు కారణం ఏందంటే ఈ సినిమాలా ప్రభాస్ కూడా ఉండు కదా, ప్రభాస్ కోసమైనా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అనుకుర్రు. అంత లోపట్నే గిట్లా అయ్యేసరికి మిస్ అయిన హార్డ్ డ్రైవ్ లా ప్రభాస్ సీన్లు ఉంటాయి కదా, ఎంత హార్డ్ డిస్క్ బ్యాకప్ పెట్టుకున్నా కూడా ఎవరన్నా ఆన్లైన్ లో ఆ సీన్లు లీక్ చేస్తే ఏంది పరిస్థితి అని బుగులు పడుతురట కన్నప్ప టీమోలు. ఈ పాటికే ఫిలిం నగర్ పోలీసులకు కంప్లైంట్ అందింది. మరి పారిపోయిన వాళ్ళని దొరకబడతారో లేదో చూడాలి. మొన్ననే రిలీజ్ అయిన సింగిల్ సినిమాలా శివయ్య అనే డైలాగ్ ఉన్నందుకే అది తీపిచ్చేదాకా చిన్నగా లొల్లి చేయలే మంచు విష్ణు. సోంటిది ఇప్పుడు సీదా హార్డ్ డిస్కే గోవింద అయ్యింది. మరి ఇప్పుడు ఏం చేస్తాడో అని మాట్లాడుతురట సినీ సర్కిల్లా. అట్లనే స్నో బాబును ఎంతగానో అభిమానించే ట్రోలర్స్ మీమర్స్ ఈ దెబ్బకు సోషల్ మీడియాలో ఏసోంటి మీమ్స్ ట్రోల్స్ దర్శనం ఇస్తాయో.